14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థించుకుందాం. అందరము తలలు ఉంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సంగతి రత్నమయ్య గారు మన క్లుప్త ప్రార్థనలో నడిపిస్తారు. రత్నమయ్య గారి ప్రార్థన అనంతరం దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ తలలంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. అవును ప్రభువా, గడిచిన సంవత్సరం అంతా నా ప్రభువా, నీవే మా అందరకు తోడుగా నీడగా అండగా ఉండి నీ మహోన్నతుడైన నీ రెక్కల చాటున భద్రపరుచుకొని నీ కృపాక్షేమములతో నడిపించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నైనా మరలా తండ్రి, ఈ 2025 సంవత్సరంలోకి మేము అందరం అడుగుపెట్టాం ప్రభా. అది నీ దయ వలన, నీ కృప వలన నా తండ్రి. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే మేము ఎవరు లేం ప్రభా. నాయనా, ఈ గడిచే సంవత్సరం అంతటా మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరుచుకొని నాయనా నీతో నడిపించుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ సైతాన్ దుష్టశక్తుల చేతిలో పడకుండా, ఏ పాపలోకం వైపు చూడకుండా నైనా నీ వైపు చూస్తూ నైనా నిన్ను సేవించే కృపనివ్వండి ప్రభువా. నైనా ఇంతవరకు పాతవి గద్దించాయి, కొత్త సంవత్సరంలో మేమందరం ఉన్నాం ప్రభువా. కొత్త మనసుతో, కొత్త హృదయముతో మేమందరం నైనా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నివసించి నీ పాటల ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ ప్రార్థన ద్వారా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే భాగ్యము మా అందరకు దయచేస్తావని ఈ చిన్న ప్రార్థనను నీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయములో ఈ నూతన రాత్రికాలపు నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమములో దేవుని యొక్క వర్తమానం మనం విందాం. మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు, రెండు ఏపీ ఉదయ జ్యోతి గారు కొద్ది నిమిషాలు మాత్రం దేవుని వాక్యం అందిస్తారు. ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందుకోవాలని ప్రభు నామమును తెలియచేస్తూ ఉన్నాం. అందరూ సంతోషంగా ఉన్నారమ్మా? హ్యాపీగా ఉన్న వాళ్ళందరికి బిగ్ క్లాప్స్. నాకు ఇచ్చింది సమయం చాలా తక్కువ, కానీ నేను క్లుప్తంగానే ముగిస్తాను. కానీ ఆ సమయంలో కూడా ఏం చెప్పాలో అర్థం కాదు కనుక నేను కొద్దిగా మాత్రమే చెప్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. మరి ఎవరు కూడా నిద్రపోవద్దండి, మాట్లాడొద్దండి, అటు ఇటు తిరగొద్దండి, మరి అక్కడ ఇక్కడ కూడా చూడొద్దండి. మీ దైవ గ్రంథంలను తెడిచిపెట్టుకుంటే మీ దైవ గ్రంథంలను మాత్రమే చూడాలని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క 2025 సంవత్సరం మొట్టమొదటి దినము, మొట్టమొదటి రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞరాలనై ఉన్నానని ప్రభునామం తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క దినానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన
మన టాపిక్ ఏమిటంటే సాగిపోవుడి. ఎలా సాగిపోవాలి, ఏ విధంగా సాగిపోవాలి, ఎక్కడికి సాగిపోవాలి అనేది కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చదవండి. ఒక్కరు మాత్రమే చదవండి. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. మన టాపిక్ ఏంటండి? సాగిపోవుడి. అందుకోసమే అల్ప విశ్వాసివి కాక విశ్వాసములో సాగిపోవాలి అని మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. అల్ప విశ్వాసము ఒకవేళ గడిచిన సంవత్సరము మనకుందేమో, అల్ప విశ్వాసములో కాక విశ్వాసములతో మనం ఈ 2025వ సంవత్సరంలో ముందుకు కొనసాగే బిడలంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నా. అల్ప విశ్వాసి అంటే మరి అర్థం ఏమిటంటే స్వల్పమైన విశ్వాసము, కొద్ది విశ్వాసము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అతి కొద్ది విశ్వాసము, విశ్వాస పరిమాణము చాలా తక్కువ అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా నీ విశ్వాస జీవితము ఈ 2025 సంవత్సరంలో ఏ రీతిగా ఉండాలో దేవునిలో నువ్వు సాగిపోయే బిడగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటోది మనం జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. నిజంగా మనము ఎక్కడికి సాగిపోవాలంట? విశ్వాసంలో సాగిపోవాలంట. నీ జీవితము, నీ విశ్వాసము ఈ 2025 సంవత్సరంలో విశ్వాసంలో సాగిపోవాలంట. 2024 సంవత్సరము గడిచిన సంవత్సరము నీ విశ్వాసము అల్ప విశ్వాసంగా ఉంటే, నీ విశ్వాస పరిమాణము కొద్దిగా ఉంటే, నువ్వు అతి కొద్ది విశ్వాసము నువ్వు కలిగి ఉంటే, స్వల్ప విశ్వాసము నువ్వు కలిగి ఉంటే, ఆ జీవితాన్ని తీసివేసుకొని ప్రభువా నేను దృఢమైన విశ్వాసంలోను దృఢమైన నమ్మకములోను నేను ముందుకు కొనసాగుటకు నాకు నేర్పు ప్రభువా. నేను నీ బిడ్డను గనక, నీ కుమార్తెను గనక, నీ కుమారుడిని గనక విశ్వాసములో నేను ఎదుగుటకు నాకు కృప చూపు ప్రభువా అని దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటారు. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడికి సాగిపోవాలి అంటే లూకాసు సువార్త 13వ అధ్యాయము 9వ వచనమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. చదవండి. అది 13వ అధ్యాయము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అక్కడే 6వ వచనము నుంచి చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లను వెతకవచ్చుచూ ఉన్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే
లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పెను. చాలండి. ఈ ఉపమానములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా మనం ఎలా సాగిపోవాలంటే ఫలించి సాగిపోవాలంట. ఎందులో ఫలించాలి? ఆత్మీయంగా ఫలించాలంట. ఆత్మఫలములు ఏవండి? ఎక్కడ ఉన్నాయండి? గలతీ 5:22లో ఉన్నాయి. నువ్వు ఆత్మఫలములను కలిగి జీవిస్తున్నావా? ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈ ఉపమానంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యజమానుడు ఒక ద్రాక్ష తోటను నాటాడంట. నాటినప్పుడు అది ఆ 3 సంవత్సరముల నుంచి ఏమైనా ఫలములు కాస్తుందేమో, ఏదైనా ఫలిస్తుందేమో అని దాన్ని చూస్తూనే వస్తున్నాడంట. కానీ దాంట్లో ఏమి మాత్రము లేదండి. మన విశ్వాస జీవితంలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరముల నుంచి క్రైస్తవులము విశ్వాసులము అనుకుంటున్నాం, కానీ ఫలించి అభివృద్ధి పొందుతూ సాగిపోలేకపోతున్నాం. నువ్వు ఫలించకుంటే ఈ యజమానుడు ఏం చేస్తున్నాడు? తోటమాలితో దాన్ని నరికి పారవేసి కాల్చివేయము అంటున్నాడు. నిజంగా నీవు నేను మనమందరము కూడా ఆత్మీయంగా ఫలించుచు సాగిపోయే వారంగా ఉండాలంట. ఈ 2025 సంవత్సరంలో నీ ఫలింపు జీవితము ఎలా ఉందో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే బిడ్డగా ఉండాలంట. ఈ సంవత్సరములో నీవు అన్ని విషయములలోనూ ఆరోగ్యముగా, ఆర్థికముగా ఫలించాలని, అభివృద్ధి పొందాలి అన్నదే దేవుని ఆశ అండి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఫలింపు జీవితము లేదండి. ఫలిస్తూ ఉన్నావా? ఫలించకుంటే ఈ ఉపమానం మనకు వర్తిస్తుందండి. నిజంగా అది ఫలించినా ఈ సంవత్సరం చూస్తానయ్యా, అది దాని చుట్టూ త్రవ్వుతాను, అది వెరువు వేస్తాను, దాన్ని చక్కగా నేను చేస్తాను. అది ఫలించినా సరే, ఫలించకపోతే దాన్ని నరికి వేస్తాను అంటున్నాడండి. నిజంగా దేవుడు మన జీవితంలో ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఫలిస్తే బాగుపడతావండి, అభివృద్ధి పొందుతావండి. నీలో ఫలింపు లేకపోతే ఆ చెట్టును ఏ రీతిగా అయితే నరికి వేస్తూ ఉన్నాడో, తీసి పారవేస్తూ ఉన్నాడో, మన జీవితాలను కూడా ఆ రీతిగా తీసివేస్తాడండి. ప్రభువా, ఈ 2025 సంవత్సరము నువ్వు నా జీవితంలో మరి చక్కటి గొప్ప దినాన్ని ఇచ్చావయ్యా, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. 15 నిమిషాలు ప్రార్థన చేసుకున్నామండి. చేసుకున్నామా? చేసుకున్నారనా? కొద్దిసేపు మీ సెల్లులను మూసేయండి. చేసుకున్నారా లేదా? ఏంటబ్బా పాశ్రం ఎప్పుడు మాకు సూటిగానే చెప్తుందంటారా? వాక్యం వినేది 10 నిమిషాలేనండి. సెల్లులు మూసేయండి. నిజంగా మనం 15 నిమిషాలు మనకు దైవజనులు సమయం ఇచ్చాడండి. ఎంత గొప్ప సమయం ఇచ్చాడో ఒకసారి కనిపెట్టారా? ప్రభువా, నేను ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా నీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నీ మేలుల చేత నా కుటుంబాన్ని తృప్తిపరిచేయ, నా జీవితాన్ని సరిచేయనైనా, నాలో ఉన్న ప్రాత బ్రతుకును తీసివేసి నూతనముగా జన్మించుటకు నాకు సహాయం తెచ్చే. ఒక్కరైనా ప్రార్థించారండి? ప్రార్థించామా లేదా? ప్రార్థించాలండి. నువ్వు మొరపెడితే దేవుడు నీకు జవాబిస్తాడు. అడగాలి. అడుగు వాటన్నిటిని కూడా పొంది ఉన్నామని అడగాలంట. మరి పొందుతున్నామండి? ఎందుకు మనం పొందలేకపోతూ ఉన్నామంటే దేవుణ్ణి అడగలేకపోవటం వల్ల. ఎందుకు మనం ఫలించలేకపోతూ ఉన్నామంటే మన విశ్వాసంలో మనము అభివృద్ధి చెందలేకపోతున్నామండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగానే ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మానవునిలో ఎంత మాత్రము కూడా ఉందా? లేదు అనకూడదండి, రావాలి. మారిన జీవితము ప్రభువుకిస్తే ఎంతో మేలండి. మారితేనే మన బ్రతుకులు ఆశీర్వదింపబడతాయి. అందుకోసమే ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఏమిటిలో సాగిపోవాలంట? విశ్వాసంలో సాగిపోవాలంట. మరి నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకిస్తాడండి. రెండవదిగా ఎలా సాగిపోవాలంట? ఆత్మీయంగా ఫలిస్తూ ముందుకు సాగాలంట. నిజంగా ఫలించకపోయావు అనుకో, ఆ తోటమాలి
ఆ చెట్టుకు 1 సంవత్సరమును గడువు అడిగాడండి. మన సేవకుడు కూడా మనకు అడుగుతున్నాడు, ప్రభువా నా సంఘానికి 1 సంవత్సరమును సమయం అయ్యా, నా సంఘము నీలో ఫలిస్తుంది, ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుంది, నా బిడ్డలందరూ కూడా నీ బిడ్డలందరూ కూడా మారుతారయ్యా అని దేవునికి ఎంతగానో నీకు నాకు మనందరికీ మధ్యవర్తిగా, దేవునికి మనకు మధ్యవర్తిగా మన సేవకుడు ఎంతగానో అడుగుతున్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫలింపు లేని జీవితాన్నే జీవిస్తాం. కానీ దేవుడు అంటున్నాడంట, అది ఫలించినా సరే, ఫలించకపోతే పారవేసి ఏం చేస్తాడంట? కాల్చి వేస్తాడంట. చూడండి, నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం, మన బ్రతుకులను సరి చేసుకుందాం. ఈ దినాన ప్రభువుని అడుగుదాం, నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్దేశాన్ని దేవునికి అనుగుణముగా ఉండాలంట. అది ఏదైనా సరే దేవునికి ఇష్టకరంగా ఉండాలంట. ఆయనకు ఆయాసకరమైన జీవితము మనకొద్దండి, ఆయనకు అయోగ్యకరమైన జీవితము మనకొద్దండి. నిజంగా ఫలించి అభివృద్ధి పొందే బిడలంగా ఉండాలంట. అందుకోసమే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. త్వరగా, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఎక్కడ ఉంటే ఫలిస్తామండి? మరి ఉందామా? ఫలింపు కలిగిన జీవితం కావాలా? ఫలింపు లేని జీవితం కావాలా? ఈ 2025 సంవత్సరంలో మన జీవితాలు, మన కుటుంబాలు ఫలభరితంగా ఉండాలి అంటే దేవునిలో నిలిచి ఉండాలంట. దేవుని యందు నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను నిలిచి లేకుంటే ఫలించలేమండి. దేవునిలో నిలిచి ఉంటేనే నీవు నేను ఫలిస్తాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం క్రీస్తులో ఉంటేనే ఫలభరితమైన జీవితము మనది ఉంటుందండి. క్రీస్తులో లేకపోతే మన జీవితాలు ఫలభరితముగా మారవు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అయితే ఆత్మఫలములు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. నిజంగా ఎన్నున్నాయండి ఆత్మఫలములు? ఉన్నాయా? ఎన్నమ్మా? నాకు అడగడానికి కూడా సమయం లేదు. 9 ఆత్మఫలములు ఉన్నాయండి. అక్కడే ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మనం ఈ సంవత్సరం ఎలా ఉండాలంట? ఫలములు మనలో ఫలించాలంట. ఏం ఫలించాలి? ఆత్మఫలములు మనలో ఫలించాలంట. ఏంటి ఆత్మఫలములు? ప్రేమ, సంతోషము, సమాధానము. సమాధానము లేకుండా కూడా 2025 సంవత్సరంలో అడుగు పెట్టకూడదంట. చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి, చాలా కుటుంబాల్లో సంతోషము లేదండి, చాలా కుటుంబాల్లో ప్రేమ లేదండి. ఉందా? ఈ మధ్యకాలాల్లో మానవుల్లో ప్రేమ ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుందండి. ప్రేమ అనేది కనుమరుగైపోతుందండి. ఈ లోక ప్రేమ కలిగి జీవించేవారిగా. కానీ ఏ ప్రేమ కలిగి ఉండాలంట? ప్రభువా నీ ప్రేమ ఉంటేనే నేను ఫలిస్తానయ్యా. దేవుని ప్రేమను పొందుకునే వారంగా ఉండాలి. నిజంగా దేవుని ప్రేమ మనకుందండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. మనకేముండాలంట? దీర్ఘశాంతం ఉందా అండి? ఉందా? ఎక్కువ స్త్రీలకు శాంతం ఉండదండి. ఇంతకుముందే మనం సార్ చెప్తుంటే విన్నాం, పాత సంవత్సరంలో ఏం విడిచిపెట్టాలంటే కోపమును విడిచిపెట్టాలి అని చెప్పాడు. అవునా కదా? కానీ పురుషులకు కోపం ఉంటుంది, స్త్రీలకు కూడా కోపం ఉంటుంది. కానీ స్త్రీలు ఎక్కువసేపు పెట్టుకోరండి ఆ కోపం. ఎందుకంటే పిల్లల మీద, భర్త మీద ప్రేమ ఎక్కువ గనక వాళ్ళు అలిగినా కూడా ఆ కోపాన్ని ఏం చేస్తారు? చిన్న స్మైల్తో వాటిని తుడిచేస్తారండి. కానీ
ప్రేమ లేని జీవితము వ్యర్థము అనేది జ్ఞాపకం చేసుకునే. కోపం ఉండాలి కానీ తగు మాత్రమే. ఎంతసేపు? దేవుని కోపం నిమిషం ఉంటే, మానవుని కోపం ఎప్పుడు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మాత్రమే ఉండాలండి, ఇంకా మించి ఉండకూడదు. కొందరు ఎంతవరకు పెట్టుకుంటారు అత్తలపైన కొట్లన్నప్పుడు? నేను చనిపోయేంత వరకు. నిజంగా అలాంటి జీవితం మనకు వద్దండి. కుటుంబాల్లో భర్త మీద కోపం ఎంతసేపు పెట్టుకుంటారు? భర్త మీద కోపాన్ని పిల్లల మీద చూపిస్తారండి. అవునా? వద్దండి మనకు ఆ కోపము. ఎంతసేపు ఉండాలి? దేవుని కోపమే నిమిషం ఉంటే, ఆయన పిల్లలమైన మనలో కోపం ఎంతసేపు ఉండాలి? కొద్దిసేపే. కానీ దేవుని వాక్యం చాలా చక్కగా మనకి సలహా చేస్తుంది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మాత్రమే ఉండాలంట. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి, మన జీవితాన్ని ఆత్మపరిశీలన చేసుకుందామండి, ప్రేమ కలిగి జీవించడానికి నేర్చుకుందామండి. నిజంగా ప్రేమ అనేది లేదండి. ఉందా? భార్య పైన భర్తకు లేదు. ప్రేమ ఉన్నట్టు నటించే వాళ్ళు కూడా చాలామంది లోకంలో ఉన్నారండి. అలాంటి జీవితం వద్దు. దేవుడు నీకు సాటి అయిన సహాయకురాల్ని, సాటి అయిన సహాయకుని ఇచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య మాత్రమే ప్రేమ ఉండాలండి. ఈ లోకం వైపు చూడొద్దు. లోకంలో ఉన్న మనుషులపైన ప్రేమ చూపించొద్దండి. నీ జీవితము బస్ట్ అయిపోతుంది. కనుక ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం లైన్గా చెప్పడం నేర్చుకుందామండి. నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాసాన్ని, మన సాత్వికమును, ఆశా నిగ్రహమును ఎలా ఉన్నాయో ఈ దినాన మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ప్రభువా ఆత్మఫలములు నాలో ఫలించుటకు నాకు నేర్పు ప్రభువా. దేవుని 2025 సంవత్సరంలో ప్రతి బిడ్డ కూడా అడగాలండి, ప్రభువా నేను ఆత్మీయంగా ఫలించుటకు నాకు ఇమ్ము ప్రభా. నిజంగా వాక్యమైన అనంతరం ఏం చేయాలి? ఎందుకంటే మనకు మోకరించడానికి స్థలం, ప్లేస్ లేదండి. ఉందా? కనుక నువ్వు అక్కడే కూర్చొని నీ మనసు, నీ యొక్క ధ్యానము, నీ యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మాత్రమే పైన ఉండాలండి. దేవుణ్ణి అడగాలండి. అడుగుతూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. త్వరగా అండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చాలండి. ఎలా ఉండాలంటే 2025 సంవత్సరంలో మనము ఎలా సాగిపోవాలంటండి? ప్రభు చిత్తముని ఎరిగి ఆయన చిత్తముగా నెరవేర్చుచు సాగిపోవాలంట. నిజంగా ప్రభు చిత్త ప్రకారంగా మనం నడవమండి. మన స్వచిత్తాల ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా మనం పయనించే వారిగా, సాగిపోయే వారంగా ఉంటాము. కానీ ఆ రీతిగా ఉండకూడదంట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ప్రభు చిత్తముని ఎరిగి ఆయన చిత్తమును నెరవేరుస్తూ సాగిపోవాలంట. నిజంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నారండి? ఒకవేళ నడుచుకోలేదు అనుకో, ఈ సంవత్సరము, ఈ దినము, ఈ సమయము ప్రభువుని అడగాలి. ప్రభువా ఇంత కాలము, ఇన్ని సంవత్సరములు నా జీవితంలో నా సొంత నిర్ణయం ప్రకారంగా, నా సొంత చిత్త ప్రకారంగా, నా స్వచిత్త ప్రకారంగా నేను నడుచుకున్నానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభువా. ఈ సంవత్సరము నుంచైనా నీ చిత్త ప్రకారంగా నడువుటకు నాకు నేర్పు ప్రభు. నిజంగా దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నామా? నూతన సంవత్సరములో దేవుని చిత్తము ఏమైందో ప్రార్థించి ఒక ప్రణాళిక కలిగి దేవుని ఆత్మతోనూ కృపతోనూ నింపబడాలంట. నింపబడుతున్నామండి. దేవుని కృప లేకుంటే నిమిషమైనా కూడా బ్రతకలేమండి. అందుకోసమే ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండాలంట? తండ్రి చిత్తమును జరిగించిన యేసు వలె మనము కూడా ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఈ సంవత్సరము ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. ఇంకా ముగించేస్తాను, ఇంకా చెప్పను. లాస్ట్ రెఫరెన్స్ మాత్రము చెప్పి ముగించేస్తానండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు
పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎక్కడ ప్రవేశిస్తాడంట? ఎవరి చిత్త ప్రకారము? మనం అనుకుంటాం, ప్రభువా ప్రభువా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను కదయ్యా, ఇదిగో ప్రభువా ప్రభు అని వాడు పరలోక రాజ్యంలో కూడా వంట సూది బెజ్జములో దూరుట సులభము అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే మనం ఈ 2025 సంవత్సరము దేవుని చిత్తమును జరిగించిన యేసు వలె నీవు నేను నడుచుకోవాలంట. మరి నువ్వు ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం లేకపోతే ఇది నా జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీ చిత్త ప్రకారముగా యేసు వలె నేను నీ చిత్త ప్రకారంగా నెరవేర్చుటకు నాకు నేర్పు ప్రభువా. ఆయన చిత్తమును నెరవేర్చిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రతి మానవునికి కూడా ఎక్కడికి పోవాలని ఆశ? పరలోకానికి వెళ్ళాలని ఆశ అండి. మరి 4వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త మరి 21వ అధ్యాయము 34 నుంచి 36 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువ కలిగి సాగిపోవాలంట. అమ్మ చదవద్దు, ఇంకా నాకు సమయం కూడా ముగించేసారు, సిగ్నల్ వచ్చేసింది. మరి ఏం కలిగి ఉండాలంట? స్థిరమైన బుద్ధి కలిగి. మన బుద్ధి ఎలా ఉందండి? చంచలమైన బుద్ధి అండి, అవునా కదా? అవునండి, మీరు నమ్ముతారని నమ్మదు. నీ ముందర నీ వైపు, వీళ్ళ ముందర వీళ్ళ వైపు, వాళ్ళ ముందర వాళ్ళ. కానీ దేవుని ముందర దేవుని. ఎంత చంచలమైన జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామండి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువ కలిగి సాగిపోవాలంట. మరి ప్రార్థనలో మెలకువ అందండి. ఈ 2025 సంవత్సరంలో ప్రార్థనా పూర్వకంగా నేను ప్రవేశించాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుదాం. సరే, ఇప్పుడైనా ప్రార్థించండి, ఓకేనా? ఓకే, సరే. క్రీస్తు ఈ సంవత్సరంలోనైనా రావచ్చు గనక ఆయన మొదట సిగ్గుపడకుండా నిర్దోషంగా నిలబడాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. ప్రార్థన అనే ఆయుధం మనలో ఉన్నప్పుడు సాతాను అనే శత్రువు మన యొద్దకు రాడు. అందుకోసమే మనం నిర్దోషంగా ఉండాలి అంటే మనం ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. ఎప్పుడు ఎలా అంటే స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువ కలిగి సాగిపోయే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేసిన. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన ఎంతో అవసరం అండి. చాలామంది శోధనలో ప్రవేశిస్తారు కదా, ఎందుకు? వారిలో ప్రార్థన జీవితం లేదు కనుక. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ముందుకు సాగాలని ప్రభు నామం తెలియస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు సగం వాక్యం అందించిన సన పాస్టమ్మ గారు, రేపు ఉదయజ్యోతి గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని వినివిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము ప్రార్థించుకొని దేవుడి ఉన్నతమైన తన దయ, తన కనికరాన్ని, తన ఆశీర్వాదాన్ని ఈ సమయములో మనమందరము పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా కొద్ది నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకుందాం. మన మధ్య దావీదు గారు మనలో 2 మాటలు ప్రార్థన నడిపిస్తారు. సమయం లేదు గనక క్లుప్తంగా 2 మాటలు ప్రార్థించాలని ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. అందరి తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతమైన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. అవును నా తండ్రి, 2024 సంవత్సరములు నా తండ్రి ప్రభువా, పాటల ద్వారా, వాక్యం ద్వారా నా తండ్రి స్తుతించాము నా తండ్రి ప్రభువా. ఈ యొక్క కొద్ది నిమిషాల ముందు నా తండ్రి ప్రభువా 2025 సంవత్సరంలో మేము అడుగుపెట్టి ఉన్నాము నా తండ్రి. దేవానికి స్తోత్రము, వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఎంతో చక్కగా నా తండ్రి ప్రభువా అమ్మగారు నా తండ్రి ప్రభువా వాక్యం బోధించారు నా తండ్రి ప్రభువా. ఈ 2000 సంవత్సరం అంతా కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నా తండ్రి ప్రభువా ఎంతో ఆసక్తితో తండ్రి ప్రభువా
చలిని లెక్క చేయక నా తండ్రి ప్రభా నీ మందిరంలో నివసించి ఉన్నారు నా తండ్రి ప్రభా. వారి యొక్క హృదయాలను తోడుగా ఉండి ఆశీర్వదించడానికి సహాయం చేయమని, ఇక జరగబోయే నా తండ్రి ప్రభా కేక్ కార్యక్రమంలో తోడుగా ఉండి ఆశీర్వదించడానికి దీవించడానికి సహాయం చేస్తావని, ఈ 2020 సంవత్సరం అంతా కూడా నా తండ్రి ప్రభా కార్చి కాపాడు ఆశీర్వదించడానికి సహాయం చేస్తావని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయములో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. ఈ సమయములో దయచేసి బయట ఉన్న పెద్దలు, గ్రామ పెద్దలు దయచేసి లోపలికి రావాలి. బయట ఉన్న వారు, గ్రామ పెద్దలు, అలాగే సంఘ పెద్దలు అందరూ వస్తే ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అలాగే పెద్దలు, గ్రామ పెద్దలు, జయన్న గారు దయచేసి ఇంకా ఎవరైనా గ్రామ పెద్దలు బయట ఉంటే దయచేసి లోపలికి రావాలి. త్వరగా అయ్యగారు త్వరగా రావాల్సిందిగా ప్రభువును తెలియజేస్తున్నాం. పాస్టమ్మ గారు, సంఘ పెద్దలు అందరూ వస్తే ఈ సమయంలో ఈ యొక్క నూతన సంవత్సర సందర్భముగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. రండి పెద్దలు, ఒక ఫోటోది. లైవ్ చూసుకోలేం కదా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సర సందర్భముగా ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. ఈ సమయంలో అందరూ పట్టుకోండి, తీసుకోండి, శాఖలు తీసుకోండి, ఉండే కదా శాఖలు పట్టుకొని తల ఒకటి. ఈ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట పొందునంచు. క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యోను బలమందుచు గలిమి మీరాగర్తవాకునా. నలయకొండ నలగకొండ మోదమంది బలము సంగు. సర్వ విధులు నెలమి మీరు నోనరంచుచుండ. క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొంది ఉన్న మేలులన్నీయు బొంకంబు మీరా దెందమందు స్మరణ. శ్రీలమ్మ స్త్రీలు దయచేసి స్త్రీలు కొందరు ఎవరైనా పెట్టేవారు ఉంటే కేక్ పెట్టాలని ప్రాబ్లం తెలియజేస్తున్నాం.
హలో, ప్రైజ్ ద లార్డ్. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, బహున్నతమైన కృపా, నూతనమైన రాండి రాండి రత్నమయ్య గారు. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహున్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా యేసయ్యా, నీ వాత్సల్యమై నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా. చాలండి. ఓకే, కేక్ కటింగ్ కార్యక్రమం ముగించబడింది. దయచేసి కేక్ తీసి పెట్టండి. ఈ సమయంలో వాగ్దానాలు మనము తీసుకుందాం. లాస్ట్ ప్రార్థన చేసి తీసుకొని పోవాలా. ఏ అంత ఎట్లా రాజు బేసన్ బేసన్ దాని ఉంటే చూడమ్మా, గుంత ఉంటుంది, గుంతలు తీసుకుంటారు. అమ్మా ఇవి ఉంటాయి కదమ్మా, ప్లేట్స్ ఇవ్వండి అమ్మా, తవ్వాలవి. సార్ కేక్ పంచండి ఫస్ట్. కేక్ పంచేసి ఇప్పుడు కాదు, పోయేటప్పుడు లాస్ట్ కేక్, ఇప్పుడు కేక్ కాదు. వాగ్దానం ఫస్ట్ మరి అట్లనే చేయండి.